ఒకటి ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏ విధంగా అయితే 33,000 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతం రాజధాని ఎలా డెవలప్ చేయాలనుకున్నారో మీరన్నట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా లోకల్ గా కొన్ని ఎకరాలు గనక సేకరించి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ గనక క్రియేట్ చేయగలిగితే గ్రామాలు నిర్వీర్యం అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున కేవలం పెద్దవాళ్ళు మాత్రమే ఉంటున్నారు, పిల్లలందరూ కూడా వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా వెళ్ళిపోతా ఉంటే ముందు ముందు పంటలు పండించడానికి గానీ అవి చేయటానికి గానీ ఎవ్వరు మనుషులు ఉండరు, తినటానికి ఫుడ్ కూడా ఉండనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రాబ్లం అర్థమైంది బ్రదర్. డెఫినెట్ గా ఆ యాంగిల్లోనే మేము వర్క్ చేస్తాం. ఇంకోటి వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండే విధంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే అదేదో తప్పు అనే విధంగా కాకుండా వాళ్లకు కూడా గౌరవం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ముందు ముందు చాలా ఇబ్బంది పడతాం మనం. ఇవన్నీ కాకుండా దళిత వాడలు కానీ ఏ బీసీలు కానీ ఎవరైనా సరే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు నీళ్ల గురించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అవి మాత్రం తప్పకుండా నీళ్లది ఒకటి మేము చేస్తాం. ఇంకొకటి ఇళ్లు, ప్రతి ఒక్కరికి కూడా ఏ పేదవాడు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇళ్లు లేకుండా ఉండకూడదు. ఒక చక్కటి ఇళ్లు, బొమ్మరిల్లు లాంటి ఇళ్లుంటే పిల్లలు ఆనందంగా పెరుగుతారు, స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు. చదువుకొని వాళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పేదరికం నుంచి బయటపడేయాలంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీస్, ఉద్యోగాలు వస్తే తప్పించి కేవలం 2,000 3,000 నెల బటన్ నొక్కితే వాళ్ళు పేదరికం నుంచి బయటకు రాలేరు. ఎందుకంటే ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయినాయి. మనకు వచ్చే ఆ 3-4 ఎక్స్ట్రా వేలతోటి జీవితాలు ఏ విధంగా కూడా ముందుకెళ్లలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా ఒక 1,000-1,500 రూపాయలు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా డైలీ గనక సంపాదించుకోగలిగితే నెలకు ఒక 40-50 వేలు వచ్చి సంవత్సరానికి 5-6 లక్షల రూపాయల ఆదాయం కనుక తీసుకురాగలిగితే అప్పుడు నిజంగా పేదరికం నుంచి బయటపడతారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మేము వర్క్ చేస్తాం. గ్రామాల్లో మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చూడండి, ఒక్క రోడ్డు అన్నా వేసారా? ఎక్కడన్నా కూడా ఒక్క రోడ్డు అంటే ఒక్క రోడ్డు అన్నా. అది ఎందుకంటే చెప్పినట్టు రామాంజనేయులు గారు రోడ్లు వేస్తే ఓట్లు పడవు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. నీళ్లు ఇస్తే ఓట్లు పడవు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. బ్యాంక్ అకౌంట్కు 3-4 వేలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిచ్చారని ప్రజలు అనుకుంటారని, దానికి ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటా ఉంటున్నారు. సంక్షేమ పథకాలు ఎవరిచ్చినా ఏ పార్టీ ఇచ్చినా అది ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తా ఉన్నారు. ఒకళ్ళకి పన్నులు ఎక్కువ చేసి ఇంకోళ్ళకి ఇస్తారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్ గా మీరు చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదన్నా పేద ప్రజలకు వాళ్ళ సొంతది ఏదన్నా చేశారు అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్లకి కొద్దో గొప్ప సొంతగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి డబ్బు ఖర్చు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ, నారా నందమూరి గారి ఫ్యామిలీ. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చారిటీ తోటి ఇప్పటి వరకు ఒక్క రూపాయి అన్నా ఎక్కడన్నా ఒక ట్రస్ట్ గాని ఒక యాక్టివిటీ గాని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఎక్కడన్నా చేశారా? అది ఇద్దరికి ఉన్నటువంటి తేడా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని ఏదన్నా చనిపోతే వాళ్ళు ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ స్కూల్లో హైదరాబాద్ లో చదివిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు నిజంగా పేదల పట్ల ఉండి పేదలు బయట బాగుపడాలి అంటే చదువుకున్న పేదలకి 10-15 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పెట్టి మీలో కూడా 100 మంది అంబేద్కర్లు తయారవ్వాలి, మీరు అలాంటి గొప్ప వ్యక్తులు కావాలి, వాళ్ళు వేరే వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పథకం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమనుకుంటున్నారు? 15 లక్షలు ఇస్తే నాకు వచ్చేది ఒక్క ఓటు, ఆ 15 లక్షలను కనుక 1,500 మందికి పంచితే 1,500 ఓట్లు వస్తాయి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి మీరందరూ చైతన్యవంతులు అవ్వండి. మేమిద్దరం కూడా, రామాంజనేయులు గారు కూడా ఎంతో కష్టపడి, తల్లిదండ్రులు లేకపోయినా చిన్నప్పటి నుంచి కష్టపడి మరి మంచి కలెక్టర్ అయ్యి అన్ని అడ్మినిస్ట్రేషన్స్ తెలుసుకొని ఒక పనిని ఏ విధంగా చేయాలో చేయించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి వారు. నేను ఇద్దరం కూడా కష్టపడి ఈ ప్రాంతానికి ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలుపెట్టి నీళ్లు గాని, రోడ్లు గాని, డ్రైన్లు గాని, స్కూళ్లు గాని అన్ని చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.